హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఒక మంచి శుభవార్త ఉంది. రైతు భరోసా డబ్బులు అకౌంట్లో జమ అవ్వడం ప్రారంభమైంది. అలాగే దీనికి సంబంధించిన మొదటి విడత లిస్టును రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఫస్ట్ విడతలో ఎవరికి డబ్బులు వస్తున్నాయి, ఎవరికి రావడం లేదు, ఎంత ఎకరాల వరకు ఉన్న రైతులకు క్రెడిట్ అవుతుంది, అలాగే ఏ అకౌంట్ ఉంటే త్వరగా డబ్బులు వస్తాయి, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెబుతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇక విషయానికి వస్తే ఈసారి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా రెండో విడత అంటే యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా మొత్తాన్ని ఒకేసారి కాకుండా 3 విడతలుగా ఇస్తామని క్లియర్గా ప్రకటించింది. ప్రస్తుతం జరుగుతున్న మొదటి విడతలో ప్రతి రైతుకు 1 ఎకరం వరకు 6,000 రూపాయల చొప్పున జమ అవుతుంది. అంటే మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా 1 ఎకరానికి సంబంధించిన 6,000 రూపాయలు మాత్రమే ఈ మొదటి విడతలో జమ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ మనకు మార్చి 22వ తేదీన మొదటి విడత కింద 6,000 రూపాయలు విడుదల చేశారు. ఉదాహరణకు ఎవరికైనా 5 ఎకరాల భూమి ఉన్నా కూడా మొదటి విడతల్లో 1 ఎకరానికి మాత్రమే 6,000 రూపాయలు జమ అవుతుంది. ఇప్పటికే కొన్ని పేమెంట్స్ చూస్తే ఎన్ఈఎఫ్టీ ద్వారా ఉదయం టైంలోనే అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. ఉదాహరణకు నిన్న ఉదయం 10:49 లేదా 11:31 సమయంలో పేమెంట్లు జమ అయినట్లు కనిపిస్తుంది. ఇంకా డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈరోజు లేదా రేపు దాదాపు 10-15 రోజుల్లో మొదటి విడత అంటే 1 ఎకరానికి సంబంధించిన 6,000 రూపాయలు జమ అవుతాయి. ఇక రెండో విడత సుమారు 20 రోజుల తర్వాత వస్తుంది. ఇందులో మొత్తం 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు మిగిలిన ఎకరాలకు సంబంధించిన డబ్బులు అంటే ఇంకో 2 ఎకరాలకు 12,000 రూపాయలు జమ అవుతుంది. చివరి విడత ఏప్రిల్ నెల చివరి వారంలో విడుదలవుతుంది. ఇందులో మిగిలిన ఎకరాలకు సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం జమ చేస్తుంది. ప్రస్తుతం మొదటి విడతలో 1 ఎకరం 35 గుంటల భూమి ఉన్న రైతుకి కూడా 1 ఎకరానికి సంబంధించిన 6,000 రూపాయలు మాత్రమే జమ అయిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ పథకాన్ని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ప్రకటించినట్లు సమాచారం. కొంతమందికి ఎస్ఎంఎస్ మెసేజ్లు వస్తున్నాయి, కొంతమందికి రావడం లేదు. పోస్టాఫీస్ అకౌంట్లో ఉన్నవారికి మెసేజ్లు క్లియర్గా వస్తున్నాయి. కానీ ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు లేదా ఇతర బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారు తప్పనిసరిగా తమ అకౌంట్ను చెక్ చేసుకోవాలి. మీ గ్రామంలో ఏఈపిఎస్ ద్వారా డబ్బులు చెక్ చేసే సౌకర్యం ఉంటే అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ తమ అకౌంట్లను ఒకసారి చూసుకోండి. రైతు భరోసా డబ్బులు వచ్చాయా లేదా అనేది కామెంట్లో తెలియజేయండి. మొత్తానికి మొదటి విడతలో 1 ఎకరం వరకు, రెండో విడతలో 3 ఎకరాల వరకు, చివరి విడతలో మిగిలిన భూమికి సంబంధించిన మొత్తం డబ్బులు అందిస్తామని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.